ఓడలో ఉన్నంత వరకు ఓడమల్లయ్య, ఒడ్డు చేరగానే బోడమల్లయ్య అనేది వెనుకటి ఓ సామెత. ఇది సరిగ్గా ఏపీ సీఎం చంద్రబాబుకు సూట్ అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలు గుప్పించడం, ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో దొక్కడం, ఇది సీఎం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికీ తెలిసిందే అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు మాటలు చూస్తుంటే మళ్లీ ప్రజలను బోడమల్లయ్య చేసేందుకు సిద్ధమయ్యారనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త హామీలతో సరికొత్త డ్రామాకు చంద్రబాబు తెరతీశారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ఆయన ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాలను మక్కీ కాపీ చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే వృద్ధాప్య పింఛన్ను 1000 నుంచి 2000కు పెంచుతున్నట్లు హడావుడిగా ప్రకటించారు. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి ప్రస్తుతం కుటుంబానికి 2,50,000 వరకు ఉండగా దాన్ని ఏప్రిల్ నుంచి రెట్టింపు చేస్తామని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి మరికొన్ని తాయిలాలు ప్రకటించి ఓటర్లను బుట్టలో వేసుకోవాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలతో 50 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని, డ్వాక్రా చేనేత రుణాలన్నింటినీ రద్దు చేస్తామని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు. కానీ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదు. ప్రభుత్వం మోసం చేయడంతో రైతుల రుణ బకాయిలు, వడ్డీలు, చక్రవడ్డీలతో కలిపి తడిసి మోపెడయ్యాయి. అన్నదాతల అప్పుల ఊబిలో మునిగి మరో గత్యంతరం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత ప్రకటించిన నవరత్నాల పథకాలు ప్రజల్లోకి దూసుకుపోయాయి, అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో చంద్రబాబు అచ్చంగా నవరత్నాల హామీలనే కాపీ కొడుతూ ప్రకటనలు చేస్తున్నారని చెప్తున్నారు. హడావుడిగా పింఛన్ల పెంపే నవరత్నాలు ఆయనలో ఎంత గుబులు పుట్టిస్తున్నాయో స్పష్టమవుతోంది. ఇక చంద్రబాబు మాటలు నమ్మడానికి వీలు లేదని తేల్చి చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న 2014 ఎన్నికలే కాదు, అంతకుముందు చంద్రబాబు 9 ఏళ్ల పాలనను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. బాబు గతంలో ఎన్టీ రామారావుకు మాత్రమే కాదు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలకు వెన్నుపోటు పొడిచారని గుర్తు చేసుకుంటున్నారు. బాబు కుర్చీ ఎక్కగానే కిలో ₹2కే బియ్యం, మద్య నిషేధం పథకాలు అటకెక్కాయి. అంతేకాకుండా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు తుంగలో తొక్కాలని ప్రయత్నించారు. ఏదేమైనా సీఎం చంద్రబాబు గత చరిత్ర, గతంలో ఆయన పాలనలో చవిచూసిన చేదు అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలెవరూ ఆయన మాటలను నమ్మే పరిస్థితి లేదని విశ్లేషకుల మాట. దీనికి చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేస్తున్నా ప్రజల నుంచి స్పందన కరువవ్వడమే ఇందుకు మంచి ఉదాహరణ అంటున్నారు.